నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. గ్యాస్ ట్రబుల్కి హోమ్ రెమెడీస్, చిట్కా వైద్యాలు, గృహ వైద్యాలు ఏమైనా ఉన్నాయా? మానసిక ఒత్తిళ్ల వల్ల ఈ గ్యాస్ ట్రబుల్ అధికంగా ఉంది. మానసిక ఒత్తిడిని నియంత్రణ చేయాలంటే రాత్రిపూట 8 గంటలు గాఢ నిద్ర అవసరం. 10ంటికి పడుకుని ఉదయం 6ంటికి లేవాలి. యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయాలి. ఆ మానసిక ఒత్తిడి తగ్గుతుంది. గ్యాస్ ట్రబుల్ నివారించుకోవాలంటే ఎవరు కూడా కూల్ డ్రింక్స్ వాడద్దు. ఇక గ్యాస్ ట్రబుల్కి మరొక 2 విలన్లు ఉన్నాయి. ఒకటి ధూమపానము, సిగరెట్టు, బీడి, చుట్టా, గుట్కా, పాన్ పరాగ్, నస్యము, జరదా కిళ్ళి, కారా కిళ్ళి, వీటన్నిటిలో కూడా నికోటిన్ అనే పదార్థం ఉండి దానివల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంది. గ్యాస్ ట్రబుల్కి గృహ వైద్యము, చిట్కాలు ఏంటంటే, 1 అల్లము, వాము పొడి, ఉప్పు, నిమ్మరసం ఇవన్నీ కలిపి గోరువెచ్చని నీళ్ళలో వేసుకుని తాగాలి. అల్లం, వాము పొడి, ఉప్పు, నిమ్మరసం, గ్యాస్ ట్రబుల్ పరార్. 2 యాలుకల పొడి, ఇంగువ, సొంటి, పంచదార, ఉప్పు ఈ మిశ్రమాన్ని సమపాళలో తీసుకుని మజ్జిగలో కలుపుకొని తాగాలి. 3 వాము, సోంపు. మనం భోజనం చేసినాక వేసుకుంటాం కదా సోంపు వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. సోంపు వల్ల నోటి దుర్వాసన ఉండదు. ఈ వాము, సోంపు చూర్ణాన్ని సమపాళలో 2 పూట్ల 1/2 చెంచా భోజనం చేసిన తర్వాత తీసుకోవాలి. 4 మజ్జిగలో అల్లం, కరివేపాకు, నిమ్మరసం వేసుకుని 2 పూట్ల 2 గ్లాసుల మజ్జిగ తాగితే గ్యాస్ ట్రబుల్ పోతుంది. 5 ఒక అల్లం ముక్కలు తీసుకుని నిమ్మరసంలో ముంచి ఈ అల్లం ముక్కని అన్నం తిన్న తర్వాత తినాలి. గ్యాస్ ట్రబుల్ పోతుంది. ఇక 6 తులసి ఆకులు. టిఫిన్ చేసిన తర్వాత, మధ్యాహ్న భోజనం తర్వాత, రాత్రి భోజనం చేసిన తర్వాత 3-4 తులసి ఆకులు తెచ్చుకుని శుభ్రంగా కడుక్కుని నవిలితే గ్యాస్ ట్రబుల్ పోతుంది. ఒక 7 మంచినీటిలో కొంచెం వేడి చేసి ఆ వేడి చేసిన నీళ్ళలో అల్లం, తేనె, ఇంగువ, అల్లం, తేనె, ఇంగువ వేడి నీళ్ళల్లో వేసుకుని తాగితే దానివల్ల కూడా గ్యాస్ పోతుంది. 8 ముఖ్యంగా ఆహార నియమాలు పాటించాలి. పులుపు, కారము, మసాలా తగ్గించి వాడాలి. కొంతమంది పచ్చిమిరపకాయలను మజ్జిగన్నంలో నంజుకుంటారు. పచ్చిమిరపకాయ తినటం మంచిది కాదు. తర్వాత కాఫీ, టీలు గంటకు తాగటం వల్ల గ్యాస్ ట్రబుల్ పెరిగిపోతుంది. ఉదయం 1 కప్పు కాఫీ, సాయంత్రం 1 కప్పు కాఫీ, కానీ రోజుకు 2 కప్పులు కాఫీనా, లేదు 2 కప్పుల టీనా, లేదు 1 కప్పు కాఫీ, 1 కప్పు టీ వరకు ఏమీ ఇబ్బంది లేదు. గంటకు కాఫీ, టీలు, స్ట్రాంగ్ టీలు తాగటం వల్ల గ్యాస్ ట్రబుల్ పెరిగిపోతుంది. దీన్ని మానాలి. తర్వాత మన ఇంట్లో వాడే కారం, పచ్చిమిరపకాయలు వేస్తారు, ఎండుమిరపకాయలు వేస్తారు, మళ్ళీ గుడ్డు కారం వేస్తారు. 3 వేసిన తర్వాత ఇంకా మళ్ళీ దానికి తోడు మసాలా, లవంగము, యాలుక, దాచిన చెక్క ఇవన్నీ వేసేసరికి ఎక్కువైపోతుంది. కొంతమందికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు మాంసాహారము, బ్రాయిలర్ చికెన్ కానీ, మటన్ కానీ, చేపలు కానీ వండుకుంటే వాళ్ళకి కారం తక్కువ వేసినా, మసాలా తక్కువ వేసినా రుచించదు. వాళ్ళ ఉద్దేశంలో నేటికి కూడా మాంసాహారం తింటే కళ్ళంటే నీళ్లు రావాలా, ముక్కంటే నీరు కారాలా, నాలుక మండాలని అంత ఘాటుగా ఉన్న వస్తువులు తింటారు. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అడుగుతారు, స్పైసీగా ఇవ్వాలా, మైల్డ్ స్పైసీ అన్నప్పుడు స్పైసీ వద్దు, మైల్డ్ స్పైసీ అంటే మసాలా ఎంత తక్కువ వాడితే అంత ఆరోగ్యానికి మంచిది. పరిమితముగా మసాలా వాడితే వాటికి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
కనుక ఆహార నియమాలు పాటించాలి. మిరపకాయ బజ్జీలు ముఖ్యంగా శీతాకాలంలో, వర్షాకాలంలో మద్యము ప్రియులు మంచింగ్ కోసం మిరపకాయ బజ్జీలు వాడతారు. మిరపకాయ బజ్జీ తయారు చేసేటప్పుడు ఆ పచ్చిమిరపకాయ నిలువుగా కోసి దానిలో వాము పెట్టి 2-3 రోజులు నిలవ ఉంచి తదుపరి మిరపకాయ బజ్జీ చేస్తే అది చాలా రుచికరంగా ఉంటుంది, ఘాటు తక్కువ ఉంటుంది. లేదు ఎందుకు వచ్చింది? మామూలుగా గుంటూరు మిర్చి సన్నగా ఉండే మిరపకాయ కంటే బెంగుళూరు మిర్చి ఉంది. బెంగుళూరు మిర్చితో చేసిన మిరపకాయ బజ్జీ తింటే చక్కగా ఆరోగ్యకరం. బెంగుళూరు మిర్చి ఆకుపచ్చ రంగులో ఉన్న, పసుపు రంగులో ఉన్న, ఎరుపు రంగులో ఉన్న అది సాలడ్ రూపాన్ని తినచ్చు. దానివల్ల ఎటువంటి గ్యాస్ ట్రబుల్ రాదు. ఆ పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళ వినియోగాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. కొద్దిగా వేసుకోండి. ప్రతిరోజు ప్రతి పూట పచ్చడి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ఈ ఆహార నియమాలు పాటించటం, మద్యపానం అలవాటు మానుకోవటం, పొగ తాగటం మానుకోవటం, కాఫీ టీలు రోజుకి 2 కప్పులే తాగటం వల్ల గ్యాస్ రాకుండా నియంత్రించుకోవచ్చు. ఈ విధంగా ఈ చిట్కాలు, గృహ వైద్యాలు పాటించటం ద్వారా గ్యాస్ ట్రబుల్ని సంపూర్ణంగా నియంత్రించుకోవచ్చు. రాత్రిపూట గాఢ నిద్ర 8 గంటలు పోవాలి. యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము ద్వారా గ్యాస్ ట్రబుల్ని నియంత్రించుకోవచ్చు.